అందరికీ నమస్కారం. పత్రిజీ సేవదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి బుద్ధా పిరమిడ్ కేర్ సెంటర్ని ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. మరి కర్నూలులోనే ఉంటారు. పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్న సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రామ్మోహన్ గారు. మరి జగన్నాథ్ గట్టులో జరగబోయే ఈ యజ్ఞం గురించి రామ్మోహన్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా మీ పరిచయం. నా పేరు రామ్మోహన్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను 2000 నుంచి ఈ యొక్క ధ్యానంలోకి వచ్చాను. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా ఒక అనారోగ్య సమస్య వల్ల, స్కిన్ డిసీజ్ వల్ల ఎన్నో మందులు వాడినా కూడా నాకు ఉపశమనం కలగలేదు. కానీ మనం ఇందులోకి వచ్చే ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి నేచర్ ఏం చేస్తుంది, మనకి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ దొరకదు. అప్పుడు నేను నిరుత్సాహపడి మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేస్తామని అప్పుడు ధ్యానం మొదలుపెట్టాను. నాకు ఎవరు ధ్యానం చెప్పలేదు. కర్నూలు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో 2000లో అప్పుడు పత్రికార సమక్షంలోనే నేర్చుకున్నాను. అప్పటి నుంచి ధ్యానం మొదలు పెడుతూ నేను ఈ రోజు వరకు 24 years నుంచి మెడిటేషన్ చేస్తూ ఈ యొక్క బుద్ధా పిరమిడ్ని, కేర్ సెంటర్ని, జగన్నాథ్ ఘట్ను కూడా నేను ఈ యొక్క 20 years నుంచి ఆర్గనైజ్ చేస్తూ నా యొక్క జీవితం ఇలా ప్రశాంతంగా గడుపుతుంది. బాగుంది సార్. గురువు ద్వారానే యజ్ఞంలో ధ్యాన పరిచయం అయింది, ధ్యాన సాధన ప్రారంభించారు అన్నమాట. అద్భుతం సార్. మరి ఇప్పుడు మీరు కర్నూలు యజ్ఞంలో అప్పుడు పాల్గొన్నారు. ఇప్పుడు జగన్నాథ గట్టులో పిరమిడ్ సేవాదల్ అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో ఒక యజ్ఞం జరగబోతుంది. అసలు ముందు ఈ జగన్నాథ గట్టు అనేది ఎలా ప్రారంభమైంది సార్? మొట్టమొదట ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి జగన్నాథ గట్టుకు నేను, ప్రసాద్, రాజు గారు, మేము ముగ్గురు పౌర్ణమి ధ్యానం కొని ఒక 15 మంది టీముగా ఏర్పాటు చేసుకొని జగన్నాథ గట్టుకు వెళ్ళేవాళ్ళమే. అక్కడ 20-25 మెంబర్స్ ధ్యానం చేసేవాళ్ళమే. అలా ప్రతి పౌర్ణమికి ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు అక్కడున్న ఒక మాస్టర్ గారికి అక్కడ ధ్యానం చేయాలని జగన్నాథ గట్టు పైన అనుభవం కలిగి 40 రోజులు మెడిటేషన్ చేశాడు. నరసప్ప నేత ఒక మెడిటేటర్ చేశాడు. ఆయనకు ఏదో కొన్ని అనుభవాలు వచ్చాయి. అప్పుడు అది వచ్చి మేము పత్రికారికి చెప్పాం, సార్ జగన్నాథ గట్టు పైన ఇలా 40 days మెయింటైన్ చేశారు, కొన్ని అనుభవాలు వచ్చా బాగుంది అని చెప్పాం. అంటే అవునండి, నాకు కూడా ఒక విజయం అనిపిస్తుంది, ఈ చుట్టుపక్కల ఎక్కడో పిరమిడ్ రాబోతున్నదని అన్నారు. సార్ అన్నారు. అంటే ఓకే అని చెప్పేసిన తర్వాత మెల్లగా పత్రికారే అప్పుడు పాల్ గారిని పిలిపించి, ఆంజనేయ స్వామిని పిలిపించి పైన ఒక 40 రోజులు మెడిటేషన్ చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ వాళ్ళు మిగతా వాళ్ళంతా అక్కడ 40 రోజులు ఏకతాటిగా ఉండి ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు పొందారు. తర్వాత నిదానంగా అక్కడ పౌర్ణమి ధ్యానములు ప్లస్ అక్కడ కుటీరం ఏర్పడి అదంతా డెవలప్ జరిగింది. అప్పటి నుంచి అప్పుడు నేను కేర్ సెంటర్లో ఆర్గనైజ్ చేస్తుంటాను. లేదు, అప్పుడు ఓన్లీ కేర్ సెంటర్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. ఆ కేర్ సెంటర్ నుంచి నేను జగన్నాథ గట్టు పైన పౌర్ణమి మెడిటేషన్ కండక్ట్ చేస్తుంటాను. ప్రతి పౌర్ణమికి 200 మంది వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు కానీ, టిఫిన్లు కానీ. అప్పుడు సౌకర్యాలు లేవు. చిన్న ఆర్ట్స్ అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళంతా కలిసి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశారు. వాటర్ లేదు. అసలు భగీరథ యత్నం ద్వారా కింద గ్రౌండ్లో కొండ కింద ఉన్న వాటిలో బోరు వేసి ఆ వాటర్ అన్ని పైకి పంపించేవాళ్ళు. దాని భగీరథ ప్రయత్నం అంటే ఊరికే పైన సింగిల్ డ్రాప్ వాటర్ కూడా దొరకదు. చాలా కష్టపడినారు, కానీ మనకు ప్రకృతి సహకరించింది. అలా ఆ పైన చాలా చెట్లు, పండ్లు, మామిడి పండ్లు కానీ, అరటి పండ్లు కానీ, జామ పండ్లు కానీ, అన్ని ఫల వృక్షాలు ఉన్నాయి. అన్ని పుష్ప చెట్లు ఉన్నాయి. అన్ని రకాల అన్నితో అది ఒక నందనవనముగా 2007 నుంచి 12 వరకు వృద్ధి చెందింది. తర్వాత నేను 2011 వరకు సార్ వచ్చేవాళ్ళు. మినీ ధ్యాన యజ్ఞం అని చెప్పి అక్కడ కండక్ట్ చేసేవాళ్ళు. అక్కడికి జరిగింది 3 days. చాలామంది వచ్చేవాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవాళ్ళు. చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నది. అలా 2011 వరకు నేను దాన్ని మెయింటైన్ చేశాను. తర్వాత నేను 2011లో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చాను. అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ పౌర్ణమి ధ్యానం సరిగా ఉండలేదు. అప్పుడు ఇది కూడా మెయింటైన్ 11 నుంచి మొన్నటి 8 వరకు కూడా నేను ఈ యొక్క బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 11 years మెయింటైన్ చేశాను. అంటే నా యొక్క ధ్యానం వచ్చిన తర్వాత నాలో ఒకటి చేంజెస్,
అంటే నాలో చెడు గుణాలు మన పత్రికారు చెప్తుంటారు, ధ్యానం చేస్తే మనలో చెడు అవలక్షణాలు గుణాలని వెళ్ళిపోతాయి. యు బికమ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్, పాజిటివ్ పర్సన్. అలానే నాలో అంతకుముందు ఉన్నాయి. తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుతో మళ్ళీ ఎఫిషియన్సీ కూడా పెరిగింది. మన డిజైన్‌లో ఉంటుంది. మనం భూమిపైకి ఎందుకు వచ్చామో తెలియదు. నాకు కూడా తెలీదు ఆర్గనైజింగ్‌గానే ఆల్మోస్ట్‌గా నేను ఎంటర్ అయినప్పటి నుంచే నా డ్యూటీస్ ఇన్ ఆర్గనైజింగే. క్లాసెస్ కండక్ట్ చేయడము, పాఠశాల కండక్ట్ చేయడము, ఈ యొక్క సొసైటీని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఫైనాన్స్ తీసుకురావాలి, ఇదంతా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మేము మన డిజైన్‌లో వీఆర్ ఏ ఆర్గనైజర్‌గా వచ్చాము. క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. క్లాసెస్ కూడా చెప్తుంటాను. ఇది నా యొక్క లైఫ్‌లో జరిగిన విషయాలు. బాగుంది సార్. సో మరి జగన్నాథ గట్టులో అంత అద్భుతంగా హ్మ్. డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. మరి చాలా మంది మాస్టర్స్ చెప్తున్నారు, పత్రి సారు జగన్నాథ గట్టుని నా ఆత్మ అన్నారంట. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? సారు చెప్పారని నేను కూడా విన్నాను. అంటే నేను ఆయన వినలేదు. కానీ నాకు ఆత్మ నా అక్కడ ఉంటుంది. నేను అక్కడ ఉంటా అని చెప్పి అన్నారు. కానీ అది ఎంతో స్పిరిచువల్ మాస్టర్స్ అక్కడ ఉండేది ఆ జగన్నాథ గట్టు పైన. అది ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో అక్కడ జగన్నాథ స్వామి ఉన్నాడు. పూరి జగన్నాథుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. చాలామందికి తెలియదు పూరి జగన్నాథుడు. ఇది అందులో నా కొండ మన క్రిస్టల్స్ అంటాం. మన గులకరాలు అంటుంటాం. ఆ కొండంతా గులకరాలే. అది క్రిస్టల్ యొక్క కొండ అది. కాబట్టి అక్కడ పవర్ఫుల్‌గా ఉంటుంది. ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. అక్కడ 6 మెట్ల కోనేరు ఒకటి ఉంది. అక్కడ ఒకప్పుడు దేవతలు వచ్చి ధ్యానం చేసేవాళ్ళంట. అక్కడ కూడా మేము వెళ్ళేవాళ్ళం. పత్రికారు కూడా వచ్చారు. అక్కడ కూడా ధ్యానం చేయించారు. అక్కడ పత్రికారు ట్రెక్కింగ్ కూడా జరిపించారు. పత్రికారు నైట్ టైం వెళ్ళిపోతే ఈవినింగ్ వెళ్తే అర్లీ మార్నింగ్ పిలుచుకొచ్చేవారు. ఆ కొండల్లో మేము ట్రెక్కింగ్ చేసేవాళ్ళం. పత్రి సార్తో. పత్రిసారితో చాలా హ్యాపీగా. అప్పుడు అప్పుడు ఎప్పుడు జరిగినా పౌర్ణమి జరిగినా కూడా ట్రెక్కింగ్ కంపల్సరీ నైట్ ఉంటుంది. మేమైనా సరే చేయించేవాళ్ళము. అట్లా 6 మెట్ల కోనేరు అని చిన్నది ఉంది అక్కడ. అది డిస్టెన్స్ ఆఫ్ 3-4 కిలోమీటర్స్ ఆ కొండల్లోనే. అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కొండపైన. యాస్ట్రల్ మాస్టర్స్ ఎంతోమంది ఉంటారు, పత్రికారే చెప్పారు. ఇలా అక్కడ చాలామంది మొట్టమొదట తెలియదు చాలామందికి ఈ జగన్నాథ గట్టు అంటే ఎలా ఉంటుంది. అప్పుడు మహబూబ్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ చాలామంది వచ్చేవాళ్ళు. కానీ అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ లేదు యాక్చువల్‌గా. కానీ మెట్లు ఎక్కి ఇబ్బంది పడేవారు. 70 మెట్లు ఉన్నాయి. 70 మెట్లు అలానే వచ్చేవాళ్ళు. మొట్టమొదటి పత్రికారు కూడా ఇబ్బందిగా ఉండింది. మేము భుజాల మీద పోసుకు వెళ్ళిపోయాం. తర్వాత ఏదో విధంగా ఒక రూట్ కనుక్కొని ఆ కొండల్లో అందు నుంచి పత్రికారిని ఒక వెహికల్‌లో పిలుచుకొచ్చేవాళ్ళం. చాలా ఇబ్బంది మనం మొట్టమొదట. అంటే ప్రస్తుతానికి మనకు ట్రాన్స్‌పోర్ట్ ఉంది. వాళ్ళు కూడా. ఫలం వచ్చింది. కష్టపడితే కదా! మనం జీవితంలో కష్టపడితే గానీ ఫలం ఇవ్వదు. ఊరికే వెంటనే ధ్యానం చేస్తున్నాము, మాకు కావాలనే కాదు. ది నేచర్ విల్ టెస్ట్ యూ. మీరు ఎలా చేస్తున్నారు? ఇష్టంతో చేస్తున్నారా? స్వలాభం ఆచరించి చేస్తున్నారు. ఇదంతా ప్రకృతి గమనిస్తుంది. అదే మనం నేర్చుకునేది. యు గెట్ ఎఫిషియన్సీ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్ డిజైన్ మారుతుంది. మనం భూమిపైకి ఎందుకు వచ్చామో మనం తెలుసుకుంటాం ధ్యానం ద్వారా. అయితే మీరు పత్రి సార్తో ఎన్నో సార్లు గట్టు మీద జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. మరి సార్ గట్టు గురించి చెప్పిన ఏమైనా ముఖ్యమైన మాటలు? ధ్యానమాస యజ్ఞం జరిగినప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి వచ్చామని చెప్పి విన్నాం మేము. సారు ఎన్నో పుస్తకాలు రాశారు పత్రి సారు. ఆయన రాసిన పుస్తకాలలో మిమ్మల్ని ఏది ఎక్కువగా మార్చింది, ప్రభావితం చేసింది? పత్రి గారు చెప్పిన పుస్తకాలు మేము మొట్టమొదట వచ్చినప్పుడు ఆయన చెప్పిన పుస్తకాలని చదివాం. అన్నీ ప్రభావితం చేసి ఒకటనే ఉంటుండే లేదు. ఆయన ఇచ్చిన సిలబస్ అనుకోండి, అంటే బుక్స్ ప్లాన్ చదవాలని చెప్పి అప్పుడు చెప్పేవాడు. అప్పుడు ఈ క్లాసెస్ తక్కువే, ఓన్లీ ఉంటే పత్రికార క్లాస్ మాస్టర్స్ మాత్రమే. అప్పుడు మేమంతా బుక్ రీడింగ్ చేసాం. సార్ చెప్పినవన్నీ కొన్నాం, పర్సనల్గా కొని చదివాం. కాబట్టి పత్రికారు చెప్పినవన్నీ అవన్నీ చేస్తే జ్ఞానం ఉంటుంది. ఒక్క సింగిల్ బుక్ అనుకోసం కాదు, అన్నీ చదవాలి. మంచి చదవాలి, అనవసరమైన పుస్తకాలు చదవాలి, తెలుసుకుంటాం జ్ఞానం. కాబట్టి పత్రికారు చెప్పిన పుస్తకాలన్నీ ఆల్మోస్ట్గా నేను ఒక 200 పుస్తకాలు ఇంతవరకు చదివింటాను పత్రికారు చెప్పినవన్నీ. మరి పత్రి సారు పిరమిడ్ మాస్టర్స్కి వ్యక్తిగత సూచనలు ఇచ్చారు, ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. సో వీటిలో మీకు ఎక్కువగా ఏది ఇష్టం సార్? పత్రికారు చెప్పిన దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. ఎవరి కర్మలు వాళ్ళ ప్రకారము వెళ్తుంటారు. అనారోగ్య సమస్యలు కొంతమంది తీరుతుంటాయి, కొంత తీరువు. కానీ పత్రికారిని ఒక క్వశ్చన్ వేసాను నేను.
నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఇన్ని రోజుల్లో ఏ రోజులో పత్రిక గారిని క్వశ్చన్స్ అడగలేదు. ఆయనతో మాట్లాడడం కూడా తక్కువనే. ఆయన చెప్పిన పనులన్నీ చేసేవాడిని. కానీ ఒకరోజు సారు బుద్ధాపురం పైన మార్నింగ్ టీ తాగుతుంటే ఆయన ముందుగానే కోపం, ఏమని అడిగితే చాలా కోపడతాడని, ఎవరు లేనప్పుడు వెళ్ళి సార్ చాలామంది ధ్యానం చేస్తున్నారు, అనారోగ్య సమస్యల్లో ఉంటూ మళ్ళా అనారోగ్యం ఇదవుతున్నారు, ఎందుకు సార్ ఇది అని అడిగాను. అప్పుడు సార్ ఇవన్నీ ప్రారంధ కర్మలు, గత జన్మలో చేసిన కర్మల వల్ల మళ్ళా అవుతుంటాయి, కాబట్టి డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్ అట్ ఎనీ టైం. అదే లాస్ట్ టైం నేను అడిగిన సార్కు ఒకటే క్వశ్చన్, మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ కూడా సార్ని అడగలేదు. కానీ మనకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ అంతా నేచర్ ఏదో రూపంలో ఇస్తుంది. అదే లాస్ట్ క్వశ్చన్. తర్వాత నేను ఏ రోజు కూడా ఆయన ఏ క్వశ్చన్స్ అడగలేదు. ఆయన నన్ను అడిగేవాడు, ఎలా వస్తున్నారు. 2012 తర్వాత ధ్యానం అప్పుడు చాలామంది మానుకున్నారు ప్రపంచం వాళ్ళు కూడా. తర్వాత చాలామంది వస్తుంటే ఎలా వస్తారు సార్, ఇంతకుముందు మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్తుంటే, ఇప్పుడు సిచ్యువేషన్ మారింది, వాళ్ళే పర్సనల్గా వస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు ఎలా వస్తున్నారంటే, మేము పిఎంసి ద్వారా కూడా చూస్తున్నాము, వాటి ద్వారా కూడా మేము ధ్యానం కోసం వస్తున్నాము, మాకు ధ్యానం నేర్చుకోవాలని ఉంది, గతం ఏదో తెలుసుకున్నాం కదంటే అవన్నీ మాకు అవసరం లేదు, మాకు ధ్యానం కావాలి, మేము ధ్యానం అని చెప్పేసి అలా ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా మా దగ్గరికి వస్తున్నారు. కానీ ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర అప్రోచ్కి వెళ్ళటం లేదు, ధ్యానం చేస్తురండి అని చెప్పేసి. కాబట్టి అది సార్ వచ్చిన బెనిఫిట్. కాబట్టి వాళ్ళు కమింగ్ వాలంటీర్ అంటే సార్ చాలా సంతోషించారు. బాగుంది సార్. అంటే పిఎంసి చూసి వాళ్ళు ధ్యానం నేర్చుకోవడానికి మా దగ్గరకు వచ్చి ధ్యానం గురించి అడుగుతున్నారు. మరి పత్రి సార్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? పత్రిక నుంచి మన జీవితంలో అటాచ్మెంట్ తగ్గించుకోవాలి, అటాచ్మెంట్ ఉండరాదు, మనం చేసే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేయాలి, నేచర్కి సహకారం ఎప్పుడూ ఉంటుంది, మనం లైఫ్ డిజైన్లో ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి, మనతో పాటు వచ్చిన భార్య కానీ పిల్లలకి వీళ్ళంతా మనం ఎన్నుకున్న వాళ్ళమే, వాళ్ళు మనం ఎన్నుకున్నారు, మనం వాళ్ళు ఎన్నుకున్నాం. ఈ జీవితంలో మనం ఇది ఒక పాఠశాల లాంటిది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేకి వచ్చాము, ఎన్నో నేర్చుకుంటాం. కాబట్టి ఆ నేర్చుకుందాం వల్ల జ్ఞానం నేర్చుకుంటాం అనేదే పత్రికారి యొక్క తెలుసుకున్న తర్వాత, పత్రికారి చెప్పిన సాధ్వాయన బుక్ చదివిన తర్వాత నేను తెలుసుకున్నాను. సో మరి ఇప్పుడు జగన్నాథ గట్టులో పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది, దాని గురించి. సేవాదల్ తరపున బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ యొక్క బుద్ధ పౌర్ణమి వేడుకలు బెంగళూరులో జరిగేటివి, అలానే కర్తాల్లో కూడా ధ్యానయజ్ఞం జరిగేది, నందవరంలో కూడా గురు పౌర్ణమి వేడుకలు జరిగేటివి. కానీ ఇక్కడ జగన్నాథ గట్టు ఏం జరుగుతుండలేదు. ఆ తర్వాత అది నేచర్ ఇస్తుంది ఆలోచన, బుద్ధ పౌర్ణమి వేడుకలు అక్కడ జరగాలని ఒక ఇది అయినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు బుద్ధ పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతాయి. కానీ అక్కడ మనకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అన్నీ మనమే ఏర్పరచుకోవాలి. అవన్నీ ఏర్పరచుకోవాలంటే అన్ని చోట్ల కూడా నేచర్ ఇచ్చింది, ఇక్కడ కూడా అలానే ఇక్కడ ప్రతి సంవత్సరము బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగాలి. పత్రికారి యొక్క ఆశయము, పత్రికారి చెప్పారని మేము కూడా తెలుసుకున్నాము, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడ దీనిని మనం డెవలప్ చేసుకుంటాం. దీనికి ఎంతో ఫైనాన్స్ కూడా కావాల్సి వస్తుంది, ఫైనాన్స్ లేకుండా ఏ సంవత్సరం నడపలేం. కాబట్టి వీ హ్యావ్ టు ఫైనాన్స్, మనమందరం కాంట్రిబ్యూట్ చేసుకోవాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలి, ఇది ఒక ఆదర్శవాదంగా కావాలి. ఈ జగన్నాథ గట్టు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం, ఇది ఒక కొండపైన ప్రాంతంలో ఉన్నది, ప్లస్ ఎనర్జిక్ ప్లేస్. ఇది కూడా ఒకప్పుడు మేము అక్కడ వింటుంటాం, ఇది నాగలోకంకి ఇక్కడి నుంచి ఒక దారి ఉందని ఒక వినికిడి పూర్వకాలం. అంటే ఇక్కడి నుంచి అక్కడ స్నేక్స్ కూడా, పాములు, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. మేము జగన్నాథ అడ్డు పైన పౌర్ణమి వెళ్ళేటప్పుడు హట్లో బాంబు అని ఒక ఆమె ఉండింది, ఆమె వంట చేసేది. అక్కడికి చాలా పెద్ద పాము, 10-15 అడుగులు ఉంటుంది. ఆ పాము రోజు వచ్చి ఆ వంటశాలలో ఉండి వెళ్ళిపోయేది. కానీ ఏ రోజు కూడా ఆ గడ్డు పైన పాములు ఉన్నాయి, కానీ ఎవరు కూడా హారం చేయలేదు. మేము కొత్తలో పౌర్ణమి ధ్యానం వెళ్ళినప్పుడు కూడా మాకు ఆ కొండలు ఎక్కడ ఒక పాము కూడా కనపడేది కాదు. అంటే మనం ధ్యానం కోసం వెళ్తున్నాం, కాబట్టి ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఆ చీకటి ఎలా వెళ్తున్నామో మాకు తెలియదు మొట్టమొదట, కానీ ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, నదికి బట్టి ఏం లేదు, మంచి పెద్ద పిరమిడ్ ఉంది, నేచర్ ఉంది, గార్డెనింగ్ ఉంది, అన్ని ఏర్పాట్లు ప్రకృతి ఏర్పాటు చేసింది. ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి. మరి ఇంత అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమానికి మీ నుండి ఒకసారి ఇన్విటేషన్ అందరికి.
ప్రతి ఒక్కరూ ఈ యొక్క బుద్ధ పౌర్ణమి సేవాదళ తరపున జరిపే యొక్క బుద్ధ పౌర్ణమికి ప్రతి ఒక్కరూ మీరందరూ రావాలి. ప్లస్ తెలియని వాళ్ళు కూడా అందరూ తీసుకుని రావాలి. అందరూ ఈ యొక్క జగన్నాథ కోట యొక్క సౌందర్యాన్ని వీక్షించాలి, అక్కడ ధ్యానం చేయాలి, పత్రి గారి యొక్క ఆశయాలను నెరవేర్చాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీతో పాటు కూడా అందరినీ పిలుచుకురావాలని చెప్పేసి నేను అందరూనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా జగన్నాథ గట్టి యొక్క విశిష్టత, పత్రి సార్ దాని గురించి ఏం చెప్పారు, అనుభవపూర్వకంగా మీరు అక్కడ ధ్యానం చేసినప్పుడు ఏమి అనుభవాలు పొందారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు జగన్నాథ గట్టులో ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. మరి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత అనుభవంలైన సీనియర్ మాస్టర్స్ ద్వారా మనం ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాం. మరి మరొక అతిథితో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.